నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఢిల్లీలో బ్లాస్ట్ తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న ఈ వీడియోకి సంబంధించిన ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్ ఏమిటి అంటే ఎల్ఎన్జేపీ హాస్పిటల్ వద్ద పూర్తిగా దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్. సో ఇది ఫేమస్ హాస్పిటల్, అక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ మృతుల బంధువులు, తర్వాత గాయపడ్డ వాళ్ళ బంధువులు అక్కడికి వచ్చి వాళ్ళ రోదన చూస్తుంటే ఒక్కొక్కళ్ళ మనసు వికలమైపోతుంది. ఎందుకంటే అక్కడ శవాల ముద్దలు తీసుకెళ్లడం జరిగింది. బంధువులు కూడా అక్కడ ఆ డెడ్ బాడీస్ని ఎట్లా గుర్తుపడుతున్నారంటే, ఏ వేలుకి ఏదైనా ఉంగరం ఉంటేనో, లేకపోతే పర్స్ ఉంటే ఆ పర్సులో ఫోటో ఉంటేనో, లేకపోతే ఇంకేదో ఆర్నమెంట్ మెడలోన కానీ, లేకపోతే ఏదైనా అవయవం మీద దొరికితే, మెడలో అని కూడా అనొద్దు, ఏదైనా అవయవం మీద దొరికితే అది వాళ్ళది, ఆ పర్టికులర్ పార్ట్ వాళ్ళది అని ఆలోచించి గుర్తుపట్టే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా హృదయ విదారకరంగా ఉంది అక్కడ సిచ్యువేషను. అక్కడ వాళ్ళ రోదనలు వింటే మనం నిజంగా ఎంత భయభ్రాంతులకు, బాధకు గురవుతామో అంతే కోపం కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ కోపం కూడా ఇంకా మొదలైన పరిస్థితుల్లో, ఎందుకంటే అసలు ఈ బ్లాస్ట్ కంటే ముందు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఈ బ్లాస్ట్ 6:51-52 అని చెప్తున్న తరుణంలో సోమవారం సాయంత్రం దానికి ముందే ఫరీదాబాద్లో ఇటు కొన్ని ప్రాంతాల్లో రకరకాల ప్రాంతాలు తెలుస్తున్నాయి. షోపియాన్ లాంటి ప్రాంతం, సెహరన్పూర్ కానీ, లేకపోతే ఓవరాల్గా ఫరీదాబాద్లో ఒక జనరల్గా పబ్లిక్ ఉండే బిల్డింగ్లో 3000 కేజీల ఎక్స్ప్లోజివ్ని పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు రికవర్ చేశారండి. 3000 కేజీల ఎక్స్ప్లోజివ్, అందులో 350 కేజీల అమ్మోనియం నైట్రేట్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో అంటే ఈ బ్లాస్ట్ కంటే ముందే ఏమనుకున్నారంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ ఏమనుకున్నారంటే, గవర్నమెంట్కి కూడా ఈ విషయం తెలిసి ఏమనుకుందంటే, చాలా పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడ్డాం అని అనుకున్నారు. అనుకున్న కొన్ని గంటల్లోనే ఈ బ్లాస్ట్ జరిగింది. అంటే దీనికి దానికి లింకులు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి చూడండి. 6:52 ఈ బ్లాస్ట్ జరిగింది అని అంటే, దానికి ముందే కొన్ని గంటల ముందే ఈ 3000 కేజీల ఎక్స్ప్లోజివ్స్ని పోలీసులు పట్టుకున్నారు. అయితే మరి ఆ తర్వాత బ్లాస్ట్ ఎలా జరిగింది, మరి ఇది కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియలేదా అంటే, నిజానికి ఇంకొన్ని గంటలుంటే ఇంటెలిజెన్స్కి కానీ, పోలీస్కి కానీ తెలిసి ఉండేది, ఈ బ్లాస్ట్ జరక్క ఉండేది. కానీ ఈలోపే అయితే ఎవరైతే అనుమానాస్పదంగా ఇద్దరు పట్టుబడ్డారో, ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, వీరిద్దరు డాక్టర్లు ఫరీదాబాద్లో. అయితే వీళ్లను అంటే ఈ ఎక్స్ప్లోజివ్స్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అనుమానాస్పదంగా ఇద్దరిని పట్టుకున్నారు. ఈలోపు డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఇతనేం చేశాడు, అప్పటికే పాకిస్తాన్ తోటి లింకుల్లో ఉన్నాడు. సో లింకుల్లో ఉండి ఇతను భయభ్రాంతులకు కూడా గురయ్యి ఓవరాల్గా I-20లో ఈ ఎక్స్ప్లోజన్కి వాళ్ళు ప్లాన్ చేసేశారు. సో ఓవరాల్గా అంటే దీంట్లో ముందెవరున్నారు, వెనకెవరున్నారు అనే విషయం ఇంకా మనకు పూర్తిగా ఆ ప్లాట్ బయటికి రాలేదు. కానీ ఇద్దరు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు పట్టుబడ్డారు, ఇంకా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి అని ఆ తొందరలోనే ఈ బ్లాస్ట్ చేశారు I-20లో. ఆ I-20 రావడం కూడా చాలా రకాల స్టేజెస్లో అది I-20 ప్లేస్కి రావడం జరిగింది. చాందినీ చౌక్కి, సరస్వతి మందిర్ దగ్గర చాందినీ చౌక్, ఆ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో రెడ్ ఫోర్ట్కి దగ్గరలో, సో అక్కడికి రావడం జరిగింది. నిజానికి చాందినీ చౌక్ అది దాటుకుంటే అటు రెడ్ ఫోర్ట్కి వెళ్తారు. సో ఆ ఏరియా అంతా ఒక మార్కెట్ ఏరియా. నిజానికి అదంతా కూడా చాలామంది ఉండే ఏరియా. సో రాత్రిపూట ఎక్కువ మంది లేకపోయినా చాలామంది మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నారనేది తెలుస్తోంది. నిజానికి ఓవర్ క్రౌడెడ్ ఉండాల్సిన పరిస్థితిలో క్రౌడ్ మాత్రం ఉంది. అక్కడ ఈ బ్లాస్ట్ జరిగింది. సో కొన్ని వీడియోస్ కూడా రెగ్యులర్గా సెల్ ఫోన్లో తీసే వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఏంటంటే ఆ బ్లాస్ట్, వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఆ బ్లాస్ట్ జరగడం, ఇదంతా కూడా ఆ వీడియోస్ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. సో ఏమిటి అంటే, వీళ్ళిద్దరు పట్టుబడ్డారు కాబట్టి ఇంకా అతన్ని కూడా పట్టుకుంటారేమో, ఈ ప్లాన్ వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి వెంటనే బ్లాస్టింగ్కి పాల్పడ్డారు. ఆ బ్లాస్టింగ్ వల్ల 13 మంది తునాతునకలైపోయారు. దాదాపు 20 నుంచి 30 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. వీళ్ళు ఈ ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి పరిగెత్తడం,
ఆ మృతులను గూడా అక్కడికి తీసుకెళ్ళడం, పోస్ట్ మార్టం ఇవన్నీ గూడా ప్రక్రియ జరుగుతుంటే ఎంత దారుణంగా ఉంది ఇప్పుడు ఢిల్లీలో సిట్యుయేషన్ అంటే, ఎవ్వరి మొహం మీద చిరునవ్వు లేదు అనే పరిస్థితి. అయితే మనము ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా మన ఇంటెలిజెన్స్‌కి, ఆ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి గూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే 3000 కేజీల ఎక్స్‌ప్లోజివ్స్‌ని వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి, ఒక పెద్ద బ్లాస్టింగ్ ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఈ బ్లాస్టింగ్స్ జరగబోతున్నాయనేది ఇంటెలిజెన్స్ చెప్తున్న మాట. సో, వీటన్నింటి నుంచి మనం తప్పించుకున్నాం అని ఇంటెలిజెన్స్, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈలోపే ఈ ప్రమాదం జరిగింది. సో, ఓవరాల్‌గా అయితే ఇది సిట్యుయేషన్. అయితే ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దీనికి తగ్గట్టు. జైషే మొహమ్మద్ దీని వెనక ఉంది అనే విషయం తెలుస్తోంది. అయితే మన ప్రభుత్వం గూడా ఇంకా దాన్ని పూర్తిగా అఫీషియల్‌గా దీని మీద స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. ఎవరున్నారని. అల్ ఖైదా ఉన్నట్టు తెలుస్తోంది. జైషే మొహమ్మద్ ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన కొసమెరుపు ఏమిటి అంటే, పాకిస్తాన్ ఎప్పటినుంచో చెప్తోంది భారత్ మీద దాడి చేస్తామని. త్రూ టెర్రరిస్టులు. సో, జైషే మహమ్మద్ గావచ్చు, మసూద్ మౌలానా మసూద్ అసర్ లాంటి వాళ్ళు గావచ్చు, లేకపోతే అల్ కశ్మీరీ లాంటి వాళ్ళు గావచ్చు. ఇదివరకు మనం చేసిన వీడియోస్‌లో గూడా వాళ్ళు మాట్లాడిన మాటల్ని మనం చూసాం. కొన్ని వీడియోస్ మనం చేసాం ఆంధ్రప్రభ తరఫున. ఏమిటి అంటే, ఆడవాళ్లను కూడా ఈ దీంట్లో దింపుతున్నాము. ఈ టెర్రరిస్ట్‌ల దాంట్లోకి. వాళ్ళకు ట్రైనింగులు ఇస్తున్నాము. ఆన్‌లైన్ ట్రైనింగులు గూడా ఇస్తున్నాం. ఆన్‌లైన్ సెలక్షన్స్ చేసి ఇవన్నీ గూడా విన్నాం. అల్ కాశ్మీరీ అయితే ఆయనేమన్నాడు, భారత్‌కి వ్యతిరేకంగా మేము పగ తీర్చుకుంటామని చెప్పారు. భారత్‌లో అలజడి సృష్టిస్తామన్నారు. ఆసిం మునీర్ ఏమో మేము డొక్కు లారీ లాంటి వాళ్ళము, భారత్ బెంజ్ లాంటిది ఇవన్నీ గూడా మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆసిం మునీర్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిం మునీర్ చీఫ్ డిఫెన్స్ ఫోర్స్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అక్కడ చట్టాన్ని గూడా మార్చుకున్నారు. అంటే పూర్తిగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మొత్తం మన దేశం మీదే ఫోకస్ పెట్టారు. వాడి దేశంలో తిండికి లేకపోయినా పర్వాలేదు గానీ, మన దేశాన్ని ఈ విధంగా నాశనం చేద్దాం అనే ప్రయత్నంలో వాళ్ళున్నారు. సో, దీని మీద మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ మేము కలుస్తాం. స్టే ట్యూన్. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.